హాయ్ గాయస్, నా పేరు రితేష్ అండ్ OnePlus 11 గురించి మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా న్యూస్లు లీక్స్ కూడా వచ్చాయి బయటికి. అండ్ ఈసారి మాత్రం కొన్ని లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చాయి, ఒక 3 ఇమేజెస్ వరకు వచ్చాయి అనమాట. అండ్ ఆ ఇమేజెస్ అన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ దాంతోపాటు కొన్ని స్పెక్స్ కూడా మీకు చెప్తాను అనమాట. OnePlus 11 సిరీస్లో ఎటువంటి స్పెక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో వీడియో చివరిదాకా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే OnePlus 11 సిరీస్ వచ్చేసి మనకి చైనాలో ఫస్ట్ లాంచ్ అవుతాయి. January 4th చైనాలో లాంచ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు, అంటే మేబీ రేపు మోస్ట్లీ. అండ్ గ్లోబల్ లాంచ్ మేబీ మనకి ఫిబ్రవరిలో ఉండొచ్చు, మోస్ట్లీ February 7th గ్లోబల్ లాంచ్ ఉండొచ్చు అని చెప్పి మనకు న్యూస్ వస్తుంది అనమాట. సో ఇంకా లీక్ అయిన ఇమేజెస్లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఇమేజ్ చూసుకుంటే ఫోన్ బ్యాక్ ఇమేజ్ అనమాట. సో ఫోన్ బ్యాక్ ప్యానల్ చూసుకుంటే మనకి గ్లాస్ అని తెలుస్తుంది. అండ్ ఈ లీక్ అయిన ఇమేజ్లో చూసుకుంటే అది గ్రీన్ కలర్ వేరియంట్ అని తెలుస్తుంది అనమాట. అఫ్కోర్స్ దీనికి సింపుల్గా గ్రీన్ అని పెట్టారు కదా, ఫారెస్ట్ గ్రీన్ ఏదో వెరైటీ పెడతారు, పలకడానికి కష్టంగా ఉండే పేర్లు. సో బ్యాక్ ప్యానల్ చూసుకుంటే మనకు అర్థం ఏంటంటే గ్రీన్ కలర్ అని తెలుస్తుంది, గ్లాస్ బ్యాక్ అని తెలుస్తుంది. అండ్ OnePlus 10 Proతో కంపేర్ చేసుకుంటే కొంచెం కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా మార్చారు. దానికి స్క్వేర్లో ఉండేది దీనికి కొంచెం సర్క్యులర్ స్టైల్లో తీసుకొచ్చారు అన్నమాట కెమెరా మాడ్యూల్. అండ్ కెమెరా సెటప్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది విత్ ఐ థింక్ ఇది డ్యూయల్ టోన్ ఫ్లాష్ అనుకుంటా. సో మనకి కెమెరా మాడ్యూల్ చూసుకుంటే అలా ఉంది. అండ్ ఫ్రంట్ ఇమేజ్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ప్యానల్ చూపిస్తున్నారు. దాంతోపాటు మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్నట్టు తెలుస్తుంది, పంచ్ హోల్ కెమెరా. అండ్ ఇంకొక ఇమేజ్ చూసుకుంటే మనకి ఇది అఫ్కోర్స్ చైనాలో ColorOS 13తో రన్ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఇండియాలో మనకి OnePlus 13తో తీసుకురావచ్చు బేస్డ్ ఆన్ ColorOS అనమాట. సో మనకి UI చేంజెస్ అయితే పెద్దగా ఉండవు. అండ్ ఇంకా మిగతా స్పెక్స్ విషయానికి వస్తే, అండ్ అఫ్కోర్స్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఫోన్ మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది ఎలాగో, ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 70,000 to 80,000 ప్రైసింగ్ ఉంటుంది కాబట్టి మెటల్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ యూస్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం నేను గమనించలేదు, మీరు ఈ ఇమేజ్లో చూసుకుంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ బటన్ కనిపిస్తుంది లాక్ బటన్ పైన. సో మోస్ట్లీ ఇది ఎలర్ట్ స్లైడర్ అయి ఉంటుంది. సో OnePlus మళ్ళీ ఎలర్ట్ స్లైడర్ తీసుకొచ్చేటట్టే ఉంది చూస్తుంటే. అండ్ ఇప్పుడు స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ యూస్ చేశారంట. అండ్ ర్యామ్ విషయానికి వస్తే LPDDR5X ర్యామ్. అండ్ స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ అనమాట. మ్యాన్ ఇది చాలా ఫాస్ట్ చెప్పాలంటే. అండ్ మనకి చైనాలో ఇది 16 GB ర్యామ్ వరకు అవైలబుల్గా ఉండొచ్చు వేరియంట్స్. అండ్ మనకి గ్లోబల్ చూసుకుంటే వీళ్ళు 12 GB ర్యామ్ వరకే తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే 6.7 inch Quad HD ప్లస్ కర్వ్ డిస్ప్లే అనమాట. సో ఫ్రంట్ డిస్ప్లే మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ దాంతోపాటు అఫ్కోర్స్ 5000 mAh బ్యాటరీ విత్ 100 watt వైడ్ ఛార్జింగ్ అనమాట. అండ్ 50 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో ఇవి గైస్ మనకి OnePlus 11 గురించి లీక్ అయిన స్పెక్స్ అయితే. సో ఇమేజెస్లో చూస్తే ఫోన్ పెద్దగా డిఫరెంట్గా ఏం లేదు, జస్ట్ మనకి కెమెరా మాడ్యూల్ సర్క్యులర్గా ఉండేది, స్క్వేర్గా ఉండేది సర్క్యులర్గా మార్చారనమాట. అండ్ స్పెక్ షీట్ కూడా బాగానే ఉంది ఈ లీక్స్ ప్రకారం. ఎనీవేస్ మనకి మొబైల్ రేపు లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత మనం మిగతా విషయాలు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.